Dear students, మనం theory and practice of GST class లో ఉన్నాం కదా. We have started second unit. ఫస్ట్ యూనిట్ లో అంతా థియరీ నేర్చుకున్నాము. సెకండ్ యూనిట్ లో చూడండి ఇప్పటి వరకు ఏమేమి చెప్పాను ఒకసారి చూద్దాము. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ GST లో ఇంట్రొడక్షన్ చెప్పాను. ఎనేబులింగ్ GST అండ్ డిఫైనింగ్ ట్యాక్స్ డీటెయిల్స్. ఓకే, ఇందులో చూడండి మనము ఒకసారి మీరు గమనిస్తే చూడండి సెకండ్ యూనిట్ లో ఎనేబులింగ్ GST ఎట్లా చేయాలో మీకు చూపించాను కదా. కంపెనీ ఏర్పాటు చేసిన అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తాము. అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయినాక కంపెనీ సెలెక్ట్ చేసినాక చూడండి కంపెనీ డీటెయిల్స్ తో మొత్తం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినాక యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వస్తుంది. F11కి వెళ్తాము. నెక్స్ట్ F3 కొట్టేస్తే మీకు స్టాట్యుటరీ ట్యాక్సేషన్ వస్తుంది. అందులో రెండింటిని ఎస్లుగా మార్చుకుంటాం. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎస్ అంటాము. సెట్ ఆఫ్టర్ GST డీటెయిల్స్ అన్నదాన్ని కూడా ఎస్ అంటాం. చూడండి మొదటి రెండింటిని ఎస్గా మార్చుకుంటాము. డిఫాల్ట్ నో ఉంటాయి, దే విల్ బి నో. దాన్ని మనం ఎస్లుగా మార్చుకుంటాం. ఓకేనా, అప్పుడు ట్యాక్సేషన్ అడుగుతుంది, మనం అది చేస్తాం. ఓకేనా, అట్లానే దీని తర్వాత వీరికి చివరిలో మనకు సిలబస్ ఒకసారి గమనిస్తే చివరిలో ఉన్న సెట్టింగ్ GST ట్యాక్స్ రేట్స్ మాస్టర్స్ లెవెల్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్ చెప్పాను కదా. మాస్టర్స్ లెవెల్ అంటే డైరెక్ట్ కంపెనీ లెవెల్. తర్వాత ట్రాన్సాక్షన్ లెవెల్ అంటే చూడండి ఏమేమి లెవెల్స్ చెప్పాను. డిఫైనింగ్ ట్యాక్స్ రేట్ డిఫరెంట్ లెవెల్స్ లో లెడ్జర్ లెవెల్ చెప్పాను. ఒక పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేసి చూపించాను, దాంట్లో కూడా ట్యాక్స్ డీటెయిల్స్ మనం మార్చాము, GST డీటెయిల్స్. అట్లానే స్టాక్ ఐటమ్ స్టాక్ గ్రూప్ లెవెల్ రెండిట్లలో మార్చాము. మీకు స్టేషనరీ అనేది స్టాక్ గ్రూప్ గా తీసుకున్నాం. అతనే పెన్సిల్ స్టాక్ ఐటమ్ గా తీసుకున్నాం. రెండిట్లలో లెవెల్స్ ట్యాక్సేషన్ మార్చాను. GST లెవెల్ రేట్ అనేది మార్చి చూపించాను. ఓకేనా, అలా కాకుండా సేల్స్ అండ్ పర్చేజెస్ ట్రాన్సాక్షన్స్ లో కూడా మనం మార్చుకుంటాం. అవి ఇన్ని రకాలుగా కూడా మనం చేయొచ్చు. ఇక మనం సిలబస్ ప్రకారం పోయినట్లయితే ఒకసారి చూస్తే చూడండి సెకండ్ది ట్రాన్స్ఫరింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టు GST అని ఉన్నది. ట్రాన్స్ఫరింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టు GST, ITC అంటారని చెప్పాను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీకు ఎన్నోసార్లు చెప్పాను. నెంబర్ వన్ వాట్ ఈస్ ITC? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఎస్ నాగరాజు. నితీష. సార్ మనం ఏదన్నా వస్తువు కొన్నాం అనుకో సార్, మెటీరియల్ కొన్నప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తాం. మళ్ళీ మన పెన్ను కొన్న తర్వాత ట్యాక్స్ పే చేస్తాం. రెండో ట్యాక్స్ పే చేయకుండా ఒకేసారి. చెప్పేది కరెక్టే కానీ కొంత కాన్సెప్ట్ అర్థమైంది కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ యూఆర్ అనేబుల్ టు. వెన్ యూ పర్చేజ్ రా మెటీరియల్స్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్, you are going to pay tax. When you sell, again you are going to pay tax. So when you are selling, the tax that you paid while purchasing, that can be deducted. మీరు ఒక రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ కొంటారు. కొన్నప్పుడు ట్యాక్స్ కడతారు, మళ్ళీ అమ్మినప్పుడు కూడా ట్యాక్స్ కడతారు. అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ కొన్నప్పుడు ఎంతనైతే ట్యాక్స్ కట్టారో ఆ ట్యాక్స్ ని మినహాయించుకొని చూపించుకోవచ్చు అని చెప్పాను. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారని చెప్పాను. ఇప్పుడు తలకాయ ఊపుతున్నావు నాగరాజు. దిగుమతి చేసుకున్న దాని మీద సుంకం చెల్లించేది అంటున్నాం. నెంబర్ 1 కూడా అంతే, వస్తున్నది ఆమె ఏమింటున్నదో ఎందుకు వింటున్నాం. మరి వాట్ ఈస్ దట్? ఎన్నిసార్లు చెప్పాను నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది? హౌ మెనీ క్లాసెస్ ఐ టోల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ITC, ఇండియన్ టొబాకో కంపెనీ కాదని కూడా చెప్పాను నేను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, దీన్ని ఇప్పుడు ఈ యూనిట్ లో ఉన్నది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయటం ఎట్లా అంటే, ఇది దేనికి సంబంధించింది అంటే GST కంటే ముందు రకరకాల పన్నులు ఉన్నాయి. మీకు
ఫస్ట్ యూనిట్ లో ఇది చెప్పాను నేను, ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టి అని ఒకటి వచ్చింది. ఎక్కడొచ్చింది? ఒక్క నిమిషం, అది ఎక్కడ ఉన్నది చూస్తున్నా, ఒక్క నిమిషం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడ, వేర్ ఈజ్ ఇట్? ట్యాక్స్ ఇగోండి ఇక్కడే ఉంది. ట్యాక్స్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టిలో, జిఎస్టి రాకముందు, జిఎస్టి మన దేశంలో ఏ ఇయర్ లో వచ్చిందని చెప్పాను? July 1st, 2017. 2017 లో వచ్చిందని చెప్పాను. ఫ్రమ్ 1st July 2017. అంతకు ముందు వ్యాట్ కానీ లేకపోతే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ అలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిలో ఉన్న ఇట్లా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాకుండా కొన్ని రా మెటీరియల్ కొన్నవి ఉంటాయి. అవి కొన్నదాన్ని ఇప్పుడు జిఎస్టి వచ్చినాక కూడా అప్పుడు కట్టిన ట్యాక్స్ ని మనం తగ్గించుకోవచ్చు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా. ఇప్పుడు మొదట్లో ఉన్న 2017 స్టార్టింగ్ లో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దిస్. ఈ స్టెప్స్ చూడండి ఒక్కసారి. సో దీస్ ఆర్ ది స్టెప్స్. ఇది చూడండి, ట్రాన్స్ఫరింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టు జిఎస్టి. ఓకే. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నేను చెప్పిన డెఫినేషనే యూ కెన్ సీ అగైన్ ఆల్సో. The transition from pre-GST credits like VAT, service tax, excise, etc. GST కంటే ముందు ఇవన్నీ ఉండే. VAT అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ టు ద జిఎస్టి సిస్టమ్. పాత సిస్టంలో ఉన్న మీరు ఇన్పుట్ మీద ఏవైతే ట్యాక్స్లు కట్టారో దాన్ని కూడా జిఎస్టి వచ్చినాక మీరు మార్చుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే ఎట్లా అనేది చూద్దాం. ఓకేనా? చూడండి ఫస్ట్ స్టెప్స్ చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ మీకు మళ్ళీ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ యూ సీ ద స్టెప్స్. ఇది తెలుసు కదండి, ఎనేబులింగ్ జిఎస్టీ ఇన్ టాలీ ఈఆర్పి 9. F11 కొడతారు. తర్వాత స్టాట్యుటరీ టాక్సేషన్ అంటే F3 కొట్టేస్తే మీరు దాంట్లోకి వెళ్తారు. ఎస్ కొడతారు, ఎనేబుల్ జిఎస్టీ, అది ఎస్ కొడతారు. ఓకేనా? నెక్స్ట్ క్రియేటింగ్ లెడ్జర్స్. కొన్ని ఇవన్నీ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుందండి. వ్యాట్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఇలాంటి లెడ్జర్స్. అండ్ లెడ్జర్స్ మీన్స్ అకౌంట్స్. అవన్నీ అకౌంట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇగోండి, క్రియేట్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్. ఈ ట్యాక్స్ లెడ్జర్ ని ఓపెన్ చేస్తాం. లెడ్జర్ ఓపెన్ చేయడం తెలుసు కదా మీకు. టాలీలోకి వెళ్తాము, గేట్ వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్. సింగిల్ క్రియేట్ చేయాలని చెప్పాను. మనం 5th సెమిస్టర్ లో టాలీలో నేర్చుకున్నప్పుడు ఒకటేసారి మల్టిపుల్ ఎట్లా లెడ్జర్స్ క్రియేట్ చేయడం చూపించాను. కానీ ఇక్కడ సింగిల్ గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో రేట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సింగిల్లీ యూ హ్యావ్ టు ఓపెన్. ఓకే. చూడండి ఏమేమి నేర్చుకున్నాం. జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ అడుగుతుంది, అది పక్కన రైట్ సైడ్ వస్తాయి మీకు తెలుసు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? టైప్ ఆఫ్ డ్యూటీ, ట్యాక్స్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్, పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్, లీవ్ ఇట్ బ్లాంక్. అది వచ్చినప్పుడు మీరు బ్లాంక్ వదిలిపెట్టండి. ఈ స్టెప్స్ ఈ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, చూడండి ఒక్కసారి. అట్లా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్ ఓపెన్ చేస్తాం. సెకండ్ ఏం చేయాలి? జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ ఓపెన్ చేయాలి. స్టేట్ ట్యాక్స్ లెడ్జర్ ఒకటి ఓపెన్ చేస్తాం, సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ ఒకటి ఓపెన్ చేస్తాం. స్టేట్ వాటి కిందికి పోయేవన్నీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్ జిఎస్టీలో కలిపేస్తాం. సెంట్రల్ ట్యాక్సెస్ లోకి పోయేవన్నీ సెంట్రల్ జిఎస్టీ కింద కలిపేస్తాం. ఓకేనా? అట్లానే అడ్జస్ట్మెంట్ లెడ్జర్ కూడా క్రియేట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ లెడ్జర్ లో ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. వాట్ ఈజ్ ఐటీసీ? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆ లెడ్జర్ కూడా క్రియేట్ చేయాలి. ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్. దీన్ని దేని కింద క్రియేట్ చేస్తాం? అండర్ సస్పెన్స్ అకౌంట్. ఓకే. సస్పెన్స్ అంటే తెలుగులో ఏమంటామంటే అనామతు అంటాం. అనామతు ఖాతా అని తెలుగులో. ఓకే. సో అట్లానే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటామండి. ఓపెన్ చేసుకున్నాక ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీస్ రాయాలి. జర్నల్ ఎంట్రీ అంటే అకౌంటింగ్ వోచర్ లోకి వెళ్తాం. అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక యు ఆర్ గేట్ వే ఆఫ్ టాలీ, యు ఆర్ గోయింగ్ టు గో టు అకౌంటింగ్ వోచర్స్. F7 కొడితే జర్నల్ ఓపెన్ అవుతుంది. F9 సేల్స్, F8 పర్చేజెస్, F7 ఈజ్ ది జర్నల్. ఓకేనా? అందులోకి పోయినాక ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? ఈ స్టెప్స్ చేయాలి. ఎంట్రీ 1, ఎంట్రీ 2. స్టేట్ ట్యాక్సెస్ కేమో ఒక ఎంట్రీ కొట్టాలి. సెంట్రల్ ట్యాక్సెస్ ను మార్చడానికి ఒక ఎంట్రీ కొట్టాలి. చూడండి, సర్వీసెస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇవి రెండు జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ కి వెళ్ళిపోతాయి. అట్లానే వ్యాట్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్, సెస్, ఇవన్నిటిని జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లోకి మార్చేస్తాం, కన్వర్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం.
ఇవి ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదంతా చేసినాక యూ కెన్ వెరిఫై ఆల్సో. మనకు డిస్ప్లేలోకి వెళ్ళి అకౌంటింగ్ బుక్స్ లోకి వెళ్ళి లెడ్జర్ ఓపెన్ చేస్తే వీటిలో ట్రాన్స్ఫర్ అయింది కూడా మీరు యూ కెన్ సీ, యూ కెన్ చెక్. ఓకేనా? సో ఇవి స్టెప్స్ ఏం చేస్తామండి, F11 F3 కొడితే ఎనేబుల్ చేసుకుంటాము. మన దాంట్లో ఆల్రెడీ ఎనేబుల్ అయ్యే ఉంటుంది. తర్వాత లెడ్జర్స్ ఓపెన్ చేస్తాం. జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్, ఐటీసీ ట్రాన్స్ఫర్ అదొక లెడ్జర్ ఓపెన్ చేస్తాము. తర్వాత ఓచర్స్ ఓపెన్ చేసేసి ఆ ఓచర్ ప్రకారం కొట్టేస్తే స్టేట్ ట్యాక్సెస్ లో ఉన్నాయి స్టేట్ జిఎస్టీలోకి వెళ్ళిపోతాయి బ్యాలెన్స్. సెంట్రల్ ట్యాక్సెస్ లో ఉన్నవి సెంట్రల్ జిఎస్టీలోకి వెళ్ళిపోతాయి. అట్లా మార్చేస్తాం. ఓకే, ఐ విల్ షో యూ హౌ టు డూ. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్. ఏం ఓపెన్ చేస్తున్నాను? ఐఎమ్ ఓపెనింగ్. ఓకేనా? రైట్, చూడండి, జస్ట్ మినిట్. ఎట్లా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ స్టెప్ వైజ్ ఐ విల్ షో. ఎనేబుల్ జిఎస్టీ ఇన్ టాలీ 9. ఇది ఆల్రెడీ మన దగ్గర ఓపెన్ చేసే ఉంటుందండి, ఎనేబుల్ చేసే ఉంటుంది. లెటస్ చెక్. డైరెక్ట్ సైడ్కి ఇది ఓపెన్ చేస్తున్నాను. F11 ఫీచర్స్ లోకి వెళ్తున్నాను. నేను ఏ కంపెనీలో ఉన్నానండి? రమేష్ 7/2/2025 ఈ కంపెనీలో ఉన్నా. ఓకేనా? ఫస్ట్ F11 ఫీచర్స్ లోకి వెళ్తున్నా. చూడండి, స్టాట్యుటరీ ట్యాక్సేషన్, దీన్నే F3 అన్నాం. F3 కొట్టినా స్టాట్యుటరీ డైరెక్ట్ ఇక్కడ కనబడుతుంది, లేదా స్టాట్యుటరీ ట్యాక్సేషన్ ఇక్కడ చూసినా కానీ మీకు కనబడుతుంది. ఎస్ ఉందా? ఇది ఒక్కటి ఎస్ ఉన్నా చాలు మనకు ప్రస్తుతానికి. ఓకేనా? ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది నో అని ఉంటుంది డిఫాల్ట్ గా, మనం ఎస్ చేస్తే చాలు. ఇది యాజ్ ఇట్ ఈస్ సేవ్ కావడానికి ఏం చేయాలని చెప్పాను, కంట్రోల్ ఏ కొట్టి యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకేనా? రైట్, ఫస్ట్ స్టెప్ అది. చూడండి, ఎనేబులింగ్ జిఎస్టీ, దిస్ ఈస్ స్టెప్ 1. దీంట్లోనే ఎస్ కొట్టేసాను. ఓకేనా? నెక్స్ట్, క్రియేట్ లెడ్జర్స్ ఫర్ జిఎస్టీ ట్రాన్సిషన్. ఏమేమి లెడ్జర్స్ ఓపెన్ చేయమన్నానండి? ఫస్ట్ క్రియేట్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్. ఓకేనా? చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. రైట్, మీకు ఎట్లా ఓపెన్ చేస్తామండి? అకౌంట్స్ చూడండి, గేట్ వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాను. మాస్టర్స్ లో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్ క్రియేట్ అని ఏది ఓపెన్ చేయమన్నారు? స్టేట్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లెడ్జర్. ఓకే, జిఎస్టీ నేమ్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. ఓకే, సో అండర్ దేని కిందనండి? అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇవన్నీ ట్యాక్స్ అని ఉంది కదా, ట్యాక్సెస్ విల్ బి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకేనా? చూడండి, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్, ఇది ఏం ట్యాక్స్ అండి? దిస్ ఈజ్ అండర్ జిఎస్టీ కదా. ఓకేనా? లెట్ మీ సీ లెడ్జర్ నేమ్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ అని అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ ట్యాక్స్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. సో అందులోకి వెళ్తున్నాను. జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లేదు, డైరెక్ట్ జిఎస్టీ. జిఎస్టీ ట్యాక్స్ టైప్ స్టేట్ ట్యాక్స్. జిఎస్టీలోకి వెళ్ళాను. అందులో జిఎస్టీకి పోగానే 4 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. సెంట్రల్ ట్యాక్స్, సెస్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. ఇది ఇక్కడ ఏముంది కదా, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ అని ఉంది కదా, కాబట్టి జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లోకి వెళ్ళి పర్సంటేజ్ నీడ్ నాట్ గివ్ ఎనీథింగ్. అర్థమైందండి? ఓకేనా? అంతా ఏమీ అక్కర్లేదు, సేవ్. Did you understand? ఓకే, స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ ఒకటి, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. సెకండ్ ఏం చేయాలని చెప్పాను? జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. ఓకేనా? జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. చూడండి, దిస్ ఆల్సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది కూడా ట్యాక్సే కదా. సో ఇక్కడ గ్రూప్లలో దట్ ఈస్ ఆల్సో వీ హావ్ టు సెలెక్ట్ యాజ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్. ఇక్కడ ఇది కూడా జిఎస్టీనే కదా. సో జిఎస్టీలో ఇప్పుడు ఏంటిది? సెంట్రల్ ట్యాక్స్, కాబట్టి సెంట్రల్ ట్యాక్స్. Did you understand? Okay, so central tax. A percentage you need not give anything. Okay, ఇవన్నీ కూడా మనం ఏమి నింపట్లేదు కాబట్టి కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయింది. డోంట్ వరీ.
చివరి దాకా పోయి ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు ఓపెన్ చేసినాక నెక్స్ట్ ఏం చేయమంటే చూడండి, ఫస్ట్ స్టెప్ లో ఇది ఓపెన్ చేసి, సెకండ్ స్టెప్ లో సెంట్రల్ ట్యాక్స్ ఓపెన్ చేయండి. ఓకేనా, థర్డ్ దాంట్లో క్రియేట్ అండ్ అడ్జస్ట్మెంట్ లెడ్జర్, దానికి ఏం పేరు పెట్టమన్నాడు, ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్. ఓకే, దేని కింద అన్నాడు, సస్పెన్స్ అకౌంట్ కింద, గ్రూప్ అండ్ పేరు సస్పెన్స్ అకౌంట్ కింద. ఓకే, సో ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్, ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్. ఓకే, దేని కింద అన్నాడండి, సస్పెన్స్ అకౌంట్ కింద. దిస్ ఇస్ నాట్ ట్యాక్స్. ఇవ్వండి ఇక్కడ చూడండి, మీకు సస్పెన్స్ అకౌంట్ ఉంటుంది. ఓకే, ఏం చేయాలని చెప్పండి, కంట్రోల్ ఏ కొట్టి యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయ్యింది. డిడ్ యూ అండర్స్టాండ్? మనం ఏం చేసాం, కంపెనీ వాట్ వీ డిడ్ ఈస్ వీ ఓపెన్డ్ కంపెనీ, వీ చెక్డ్ F11 ఫీచర్స్ లోకి వెళ్ళి వీ చెక్డ్ వన్స్ స్టాట్యుటరీ టాక్సేషన్ కి F3 కొడితే మీకు స్టాట్యుటరీ టాక్సేషన్ ఓపెన్ అవుతుంది. ఎనేబుల్ చేసి ఉందా లేదా జిఎస్టీ అనేది చూసాం. అది ఓపెన్, అది ఓకే అనుకున్నాక బయటకు వచ్చేసి గేట్ వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాము, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాము, లెడ్జర్స్ క్రియేట్ ఓపెన్ చేసి సింగిల్ లెడ్జర్ క్రియేట్ లోకి వెళ్ళి స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ ఓపెన్ చేసాము, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ ఓపెన్ చేసాము, ఐటీసీ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్ 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందండి? ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో ఏమన్నాను, వోచర్ క్రియేట్ చేసుకోవాలి. వోచర్ అంటే జర్నల్ ఎంట్రీ, అకౌంట్స్ రాసుకున్నాము, దానికి అనుగుణంగా జర్నల్ ఎంట్రీ రాస్తాం. ఓకే, ఇది షేర్ చేస్తాను వీడియో, అది చూసుకుంటూ నేను లేకపోయినా మీరు ల్యాబ్ లో ప్రాక్టీస్ చేస్తాను. టుడే ఈజ్ దట్ ఈజ్ యువర్ టాస్క్. ఓకే, అర్థమైందా? రైట్, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్ ఈజ్ ఓవర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్. యు గో ఆన్ యువర్ ఓన్, యు ఓపెన్ ఇట్. మీ పేరుతో కంపెనీలు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇప్పుడైతే ఎట్లయితే చేశానో చెక్ చేసుకుంటూ ఈ నోట్స్ కూడా షేర్ చేస్తాను. ఈ నోట్స్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, దాని ప్రకారం చేయండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అకౌంటింగ్ వోచర్స్, వోచర్స్ ఇక్కడే కదండి, ట్రాన్సాక్షన్స్ లో అకౌంటింగ్ వోచర్స్, దీన్ని ఓపెన్ చేయండి. మనం ఒకసారి చూద్దాం. పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ ఐటీసీ ట్రాన్స్ఫర్, దిస్ ఈస్ స్టెప్ నెంబర్ 3. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, స్టెప్ 1 లో ఏం చేశాము, ఎనేబుల్ చేశాము జిఎస్టీ. స్టెప్ 2 లో లెడ్జర్స్, 3 లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం, వీ క్రియేటెడ్ 3 లెడ్జర్స్. స్టెప్ 3 లో వోచర్స్. ఓకే, సో అకౌంటింగ్ వోచర్స్ లో F7 జర్నల్ వోచర్ అనేది ఉంటుంది. చూడండి ఎట్లా వస్తుంది, చూడండి డైరెక్ట్ గా మీరు F7 కొట్టండి, జర్నల్ వచ్చింది. ఓకే, మీకు యూ కెన్ సి హియర్, ఇక్కడ మీకు ఉంటాయి చూడండి, F8 కొడితే సేల్స్ వస్తుంది, F9 కొడితే పర్చేస్ వస్తుంది. F7 అనేది జర్నల్, ఇది ఇప్పుడు డల్ గా ఉన్నది ఎందుకంటే మనం దాంట్లోనే ఉన్నాం కాబట్టి అది డల్ ఉంటుంది, ఇక్కడ బ్రైట్ గా ఉండదు. యూ అండర్స్టాండ్? ఇందులో ఏం చేయమన్నారు చూడండి ఒకసారి, అకౌంటింగ్ వోచర్స్ F7 జర్నల్ ఓపెన్ చేసి నెక్స్ట్ ప్రెస్ జే. చూడండి ఇక్కడ జే ప్రెస్ చేస్తే మీకు ఒకటి ఇవ్వండి, ఇక్కడ జే స్టాట్ అడ్జస్ట్మెంట్ అని ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడొచ్చు. జే డైరెక్ట్ జే కొట్టినా అది వస్తుందండి. డైరెక్ట్ జే అంటే షిఫ్ట్ జే కొట్టాలి. సరే రావట్లేదా? ఓకే రైట్, ఇక్కడ వచ్చేసి అది పైన ఎప్పుడు చూడండి, స్టాట్ అడ్జస్ట్మెంట్ అని కదా, జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అని. ఓకే, యూ సెలెక్ట్ జిఎస్టీ. మనం జిఎస్టీనే కదా, జిఎస్టీనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సెలెక్ట్ జిఎస్టీ. చూడండి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ వచ్చినాయండి. వచ్చినాయా? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? మీరు చూడండి సరే, స్టాట్ అడ్జస్ట్మెంట్ యాజ్ ద వోచర్ టైప్. చూడండి ఇందులో ఏమన్నాడు, ఎంట్రీ 1 ట్యాక్స్ ట్రాన్స్ఫర్ వ్యాట్ అడిషనల్ ఛార్జ్ అండ్ సెస్ టు జిఎస్టీ స్టేట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా దీంట్లోకి మార్చాలండి. చూడండి ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కదా మనం ఇప్పుడు చేసింది, ఐటీసీ కదా. చూడండి ఐటీసీలోనే, ఐటీసీ ఎక్కడెక్కడ ఉన్నది చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా మనం ట్రాన్స్ఫర్ చేసేది. 2017 కంటే ముందు జిఎస్టీ కాకంటే ముందు వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ అలాంటివి ఉన్నవి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు జిఎస్టీలోకి మారుస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న రకరకాల ఆప్షన్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్లిక్ చేయండి.
ఈ అన్నిట్లలో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని మనం మారుస్తాం. ఓకేనా? పాత ట్యాక్స్ రెజీమ్ లో నుంచి కొత్త ట్యాక్స్ జిఎస్టీ రెజీమ్ లోకి ఇస్తున్నాం అన్నిటిని. సో వీటిలో జిఎస్టీ అని కొట్టినాక మీకు రకరకాల ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో యూ సెలెక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? ఓపెనింగ్ బ్యాలెన్స్ కొడితే మళ్ళీ మీకు ఇట్లా ఓపెన్ అయ్యింది. యూ కెన్ సీ. ఇప్పుడు చూడండి, మనం స్టేట్ ట్యాక్స్ లోకి కొన్నిటిని పంపించాలి, సెంట్రల్ ట్యాక్స్ లోకి కొన్నిటిని పంపించాలి. చూడండి, స్టేట్ ట్యాక్స్ లోకి పంపించేవి ఏవేవి ఉన్నాయి? వ్యాట్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్, సెస్. ఇవన్నిటిని కూడా మనం స్టేట్ ట్యాక్స్ లోకి పంపించాలి. ఓకేనా? వీటన్నిటిని డెబిట్ చేస్తాము. దేన్ని క్రెడిట్ చేస్తాం? వ్యాట్ లెడ్జర్, అడిషనల్ ట్యాక్స్ లెడ్జర్, సర్చార్జ్ లెడ్జర్, సెస్ లెడ్జర్. ఇవన్నిటిని కూడా వీఆర్ గోయింగ్ టు క్రెడిట్. చూడండి, ఇవి ఎట్లా కనబడతాయి మీకు సిస్టంలో? ఇది ప్రాక్టికల్స్, మనం చేసే ప్రాక్టికల్స్. మనం ప్రాక్టికల్ చేసినాక స్క్రీన్ ఇట్లా కనబడుతుంది. చూడండి, వ్యాట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. వ్యాట్ ఇట్లా కనబడుతుంది. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ అనేది దేని కిందకి వస్తుంది? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. ఓకేనా? సో అలానే సిజిఎస్టి దేని కిందకి వస్తుందండి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. ఓకేనా? ఎస్జిఎస్టి దేని కిందకి వస్తుందండి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. వ్యాట్ కానివ్వండి, సిజిఎస్టి కానివ్వండి, ఎస్జిఎస్టి కానివ్వండి, ఇవన్నీ ట్యాక్సెస్. సో వీటి యొక్క గ్రూప్ కామన్ గా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే ఉంది. డిడ్ యూ అండర్స్టాండ్? చూడండి, ఇవన్నీ కూడా చూడండి. అట్లానే F7 జర్నల్లోకి పోయి స్టాట్ అడ్జస్ట్మెంట్ అని కొట్టాము. ఇక్కడ జిఎస్టి అని అని చేసినాక ఇప్పుడు నేను ఏం చేయమని చెప్పాను? ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినాక ఇక్కడ చూడండి, ఎస్జిఎస్టి నుంచి దేనికి మార్చామండి? వ్యాట్ కి మార్చాము. ఎస్జిఎస్టిలో ఉన్న బ్యాలెన్స్ దేనికి మార్చాము? వ్యాట్ లోకి మార్చాము. ఇక్కడ పైన ఏముంటుందండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. అంటే పాత దాంట్లో నుంచి ఇప్పుడు కొత్త దాంట్లోకి మారుస్తుంది. అంటే స్టేట్ ట్యాక్స్, జిఎస్టి స్టేట్ ట్యాక్స్ అని ఒకటి ఓపెన్ చేశాను. ఇక్కడ ఎస్జిఎస్టి అని అన్నాను నేను. జిఎస్టి స్టేట్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్టేట్. ఓకే, వ్యాట్ బ్యాలెన్స్ తెచ్చి దాంట్లో వేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో వ్యాట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందని అన్నాం? 20,000 ఉంది. అంటే పాత రెజీమ్ వ్యాట్ లో 20,000 బ్యాలెన్స్ ని కొత్త జిఎస్టిలోకి మార్చుకున్నాం. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో 20,000 వ్యాట్ కింద ఉన్నది. ఇప్పుడు జిఎస్టీగా 20,000 వస్తే పోవద్దు కదా, మనకు లాస్ రావద్దు కదా. సో అందుకని ఆ 20,000 వ్యాట్ ఇన్పుట్ మీద ఏదైతే 20,000 కట్టామో, ఇప్పుడు మనం అవుట్పుట్ లో ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాన్ని జిఎస్టీలోకి మార్చాలి. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దిస్. ఇక్కడ బై ఏమొచ్చింది? దీంట్లో ఎస్జిఎస్టి వచ్చింది. అంటే స్టేట్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ అని ఒకటి క్రియేట్ చేసింది. దానికి ఓపెన్ చేస్తాను నేను. చూడండి, బై జిఎస్టి స్టేట్ ట్యాక్స్ అని వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్ 20,000 చూపించాడు, నేను 10,000, 10,000 ఐఎమ్ షోయింగ్. మనకు ఏం ట్యాక్స్ నుంచి రావాలి? ఇప్పుడు వ్యాట్ నుంచి రావాలి. ఓకేనా? అది వ్యాట్ అనేది ఏ ట్యాక్స్? స్టేట్ ట్యాక్స్. అది స్టేట్ ట్యాక్స్ పాతది. ఇప్పుడు దాన్ని వ్యాట్ తీసేసి జిఎస్టి స్టేట్ ట్యాక్స్ అని అన్ని ట్యాక్సులు జిఎస్టిలోకి మర్జ్ అయిపోయింది, సబ్స్యూమ్ అయిపోయింది. ఓకేనా? మనం వ్యాట్ ఓపెన్ చేసుకున్నాం, అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు కదా. ఓన్లీ ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ మాత్రమే, అడ్జస్ట్మెంట్ మాత్రమే ఓపెన్ చేసుకున్నాం. వ్యాట్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వ్యాట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? ఏదన్నా ఇక్కడ సడన్ గా రావాలంటే ఏం చేయాలని చెప్పాను? ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. లేదు మన దగ్గర, లెడ్జర్ లేదు. సడన్ గా ఓపెన్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అని చెప్పాను? లెడ్జర్ లోకి పోయి ఓపెన్ చేస్తామా? ఇక్కడ ఒక టెక్నిక్ ఉందని చెప్పాను. ఏం చేయాలి? మీరు లెడ్జర్ లోకి పోయి ప్రతిసారి క్రియేట్ అని కొత్తగా చేయవలసిన అవసరం లేదు. మధ్యలో ఇక్కడ దాకా వచ్చినాక సడన్ గా ఒక అకౌంట్ మిస్ అయింది, మీరు మర్చిపోయింది. ఏం చేయొచ్చు అంటే ఆల్ట్ సి కొడితే మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే లెడ్జర్ క్రియేషన్ బాక్స్ వస్తుంది, మీరు నోట్ చేసుకోండి ఇలాంటి షార్ట్ కట్స్. ఆల్ట్ సి కొట్టేస్తే ఓపెన్ అవుతుంది. అక్కడ మన బ్యాక్ పోయి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఏమో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, వ్యాట్ ఇది కూడా ట్యాక్సే కదా, కాబట్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లోకి వెళ్ళండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఐఎమ్ మెన్షనింగ్ యాజ్ జిఎస్టి. అట్లనే ఇది కూడా వ్యాట్ అనేది స్టేట్ ట్యాక్స్ గా ఉండే ఇంతకు. సో ఐఎమ్
యాజ్ ఇట్ ఈస్ సేవ్ చేయాలంటే ఏం చేయొచ్చు అని చెప్పాను, కంట్రోల్ వెరీ గుడ్. ఇది మన లెడ్జర్ క్రియేషన్ లో లేదు కదా, ఓన్లీ ఎస్జిఎస్టి సిజిఎస్టి ట్రాన్స్ఫర్ ఇన్పుట్ ట్రాన్స్ఫర్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉన్నాయి కదా. ఇది కూడా మీకు నోట్స్ లో ఇస్తే బాగుంటుంది కదా. సో ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ ఆల్సో ఇన్ నోట్స్. ఇది కూడా యాడ్ చేస్తాను మీకు ఈజీగా ఉంది కోసం. ఓకే, నోట్స్ లో ఇది కూడా ఇచ్చేస్తాను. చూడండి ఇక్కడ ఎస్జిఎస్టి ఓపెన్ చేసుకున్నారు, సిజిఎస్టి ఓపెన్ చేసుకున్నారు, వ్యాట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ 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 ఇవ్వాలి కదా మీకు. ఇవ్వండి ఇక్కడ రెండు ఓపెన్ చేసినట్టు ఇచ్చాను కదా, ఇక్కడ సి కింద ఇది ఇస్తాను, వ్యాట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్రియేటింగ్ వ్యాట్ ఓచర్ అని క్రాక్ వ్యాట్ లెడ్జర్. దీనికి స్టెప్స్ ఏంటండి, సేమ్ చూడండి ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్. లెడ్జర్ నేమ్ ఏంటి, వ్యాట్, జిఎస్టి కాదు వ్యాట్. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్, జిఎస్టి స్టేట్ ట్యాక్స్, వ్యాట్ అనేది స్టేట్ ట్యాక్స్. ఓకే, వాస్తవానికి చూడండి ఇక్కడే మీకు ఇందులోనే ఉన్నాయి చూడండి, ఈ సైడ్ హెడింగ్ లోనే నేను రాశాను, మీరు మర్చిపోతుంటారు, విడివిడిగా గుర్తున్నాం. సో వీ నీడ్ టు క్రియేట్ సపరేట్ లెడ్జర్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ వ్యాట్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్. ఇవి అన్ని వాస్తవానికి ఈ 4 కూడా మీరు సపరేట్ లెడ్జర్స్ ఓపెన్ చేసుకోవాలి. వ్యాట్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్, సెస్, ఈ 4 సపరేట్ లెడ్జర్స్ ఓపెన్ చేయాలి. సపరేట్ లెడ్జర్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్యాలెన్స్ మీరు 5,000 అనుకుంటారో, 10,000 అనుకుంటారో, 20,000 అనుకుంటారో, ఎంత అనుకుంటే అంత దీంట్లోకి మార్చుకోవాలి, జిఎస్టి స్టేట్ ట్యాక్స్ లోకి మార్చుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వ్యాట్ చేసి చూపిస్తున్నాను నేను. ఓకేనా, సో వ్యాట్, సో ఈ విధంగా చేస్తాము. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, పర్సంటేజ్ క్యాల్కులేషన్, లీవ్ ఇట్ బ్లాంక్, ఏమి చేయవలసిన అవసరం లేదు. ఇది సి అయిపోయినాక ఇది ఏమైతుందండి, ఇది డి అవుతుంది. సి వరకు ఇక్కడ ఉంది కదా, డి. వ్యాట్ ఏం చేశారు ఇక్కడ, లెడ్జర్ క్రియేషన్. ఓకేనా, చూడండి యాజ్ ఇట్ ఈస్ సేవ్ చేయాలంటే ఏం చెప్పాను, కంట్రోల్ ఏ, ఆల్ట్ ఏ కాదు, కంట్రోల్ ఏ. ఓకేనా, చూడండి ఆల్రెడీ డెబిట్ లో ఈ అమౌంట్ ఉంది కదా, నెక్స్ట్ క్రెడిట్ లోకి వెళ్తే సరిపోతుంది. సరే ఇక్కడ 2 కొట్టండి, ఆటోమేటిక్ గా వ్యాట్ వచ్చేసింది. చూడండి ఇక్కడ వ్యాట్ ఇంతకు ముందు రాలేదు, మనం సెలెక్ట్ చేసుకున్న మనం క్రియేట్ చేసాం కదా వ్యాట్ అకౌంట్, వ్యాట్ కూడా ఓపెన్ అయింది. ఇక్కడ 10,000. ఇక్కడ నరేషన్ రాసుకోవద్దు, మీకు జర్నల్ ఎంట్రీ రాసినాక నరేషన్ రాస్తారు కదా, చిట్టాపద్దు రాసినాక సంక్షిప్త వివరణ రాస్తారు, క్లుప్త వివరణ. ఏం రాయండి ఇక్కడ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాసాను సింపుల్ గా. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని పైన కూడా ఉంటుంది చూడండి. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, యాక్సెప్ట్, ఎస్. అర్థమైందండి. ఇప్పుడు మనం ఏం చేసాం, పాత రెజిమ్ లో వ్యాట్ అనేది ఉన్నది, దాంట్లో ఒక 10,000 బ్యాలెన్స్ ఉన్నది, 10,000 కొత్త జిఎస్టీలోకి మార్చుకున్నాం. మీకు అర్థమైందా, ఓకేనా. అట్లనే ఇప్పుడు మీరు దీంట్లో చూసిన వీటి అన్నిటికీ క్రియేట్ చేసి మార్చారన్నట్టు, దట్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇప్పుడు మీరు ల్యాబ్ లో చేయాల్సిన వర్క్. నేను వ్యాట్ ఒక్కటే ఓపెన్ చేసి చూపించా, ఇంకా మీరు ఏమేమి ఓపెన్ చేయాలి, లెడ్జర్స్, అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, వీటికి ఓపెన్ చేసి స్టేట్ ట్యాక్స్ లోకి మార్చి చూపించండి నాకు ఎట్లా చేస్తారు. జిఎస్టి స్టేట్ ట్యాక్స్ అనే లెడ్జర్ లోకి మార్చి చూపించండి నాకు. అట్లానే సెంట్రల్ ట్యాక్స్ లో కూడా ఇవి మార్చాలి. సెంట్రల్ ట్యాక్స్ లో ఏమేమి ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఇవ్వండి చూడండి, అవును సార్. చూడండి సెంట్రల్ జిఎస్టీలోకి ఇవి మార్చి చూపించాలి నాకు. ఏమిటి, సర్వీస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ టూ, ఈ రెండింటిని నాకు దీనికి మార్చి చూపించండి. జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ లెడ్జర్ లోకి మార్చి చూపించండి. ఇప్పుడు నేను జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లోకి వ్యాట్ ఒక్కటి మార్చా, మీరు జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ లోకి అడిషనల్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్ ఇవి స్టేట్ ట్యాక్స్ లోకి మార్చి చూపించండి. అట్లనే సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్
వీటిని దేంట్లోకి మారుస్తారు? సెంట్రల్ జిఎస్టి సెంట్రల్ ట్యాక్స్ మార్చి చూపించండి దాన్ని. అది మీ హోంవర్క్ అది ల్యాబ్ వర్క్. నేను ఇది మీకు షేర్ చేస్తాను. ఈ నోట్స్ షేర్ చేస్తాను. నేను చేసినాక, నేను ప్రాక్టీస్ చేసినాక మీకు ఎట్లా కనబడతాయి అనే ఈ స్క్రీన్ షాట్స్ ఇది కూడా తీసి పెట్టా ప్రాక్టికల్. ఇది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? అది మీకు ల్యాబ్ వర్క్. ఇప్పుడే దీన్ని నవ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్. మీకు డౌట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోండి, చూసుకోండి. పర్ఫెక్ట్గా నాకు మధ్యాహ్నం మీరు 4 పోయే లోపు యూ హ్యావ్ టు షో దిస్. ఎట్లా చేశారు, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చూస్తాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, డోంట్ వర్రీ. ఓకేనా? కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ నుండి ఎట్లా మార్చుకోవచ్చు అనేది మనం చూస్తాం ఇన్ దిస్ క్లాస్. ఓకే, ఎనీ డౌట్స్?